ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే ఆనంది, నువ్వు అలా స్పృహ లేకుండా పడుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, కళ్ళు తెరువు ఆనంది, నాతో మాట్లాడని చెప్పి ఇక ఆనంది పక్కనే కూర్చొని తనకి సేవలు చేస్తున్న ఆదిత్య. ఇక కథలో అయితే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక కథలో ఆనందికి ఫుల్గా జ్వరం వచ్చి ఇక నాయన నాయన అని కలవరిస్తూ ఉంటుంది కదా. ఇక డాక్టర్ గారు కూడా తను ఏదో విషయం గురించి ఆలోచిస్తూ జ్వరం వచ్చినట్టుంది. అలాగే తను తన నాయన అని చెప్పి కలవరిస్తుంది కదా, ఆయన్ని వెంటనే పిలిపించండి, తను తొందరగా కోలుకుంటుందని చెప్పి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇవి 3 అవర్స్కి ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉండాలి అని చెప్పడంతో ఆదిత్య నేను చూసుకుంటాను మేడం దగ్గరుండని అంటాడు. ఆ తర్వాత సరేనని ఇక వెళ్ళిపోవడంతో ఆనందికి మాత్రం ఇక జ్వరం అయితే తగ్గదు. ఇక వాళ్ళ నాన్నని కలవరిస్తూ ఉండడంతో ఇక శశికాంత్, ఏందిరా ఆదిత్య వాళ్ళ నాన్నని అలా కలవరిస్తూ ఉంది ఆనంది అని అంటుండడంతో, డాడ్ మీరు ఒకసారి వాళ్ళ నాన్నకి కాల్ చేయండి అని అంటుండడంతో ఇక శశికాంత్ ఇక ఫోన్ చేస్తాడు సింహాద్రికి. సింహాద్రి, మీ కోడలికి జ్వరం వస్తే నాకు ఫోన్ చేస్తారేంటి అని అంటుండడంతో తను నాయన నాయన అని కలవరిస్తుంది, మీరు ఒకసారి రండి అని చెప్పడంతో ఫోన్ కాల్ కట్ చేస్తాడు సింహాద్రి. ఇక సింహాద్రి అప్పటికే జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర ఉండడంతో పక్కనే పద్మమ్మ, జ్యోతి వాళ్ళందరూ ఉంటారు. ఇక జ్యోతి వాళ్ళ అత్తయ్య, నాయనవి నిన్ను కలవరిస్తూ ఉందని ఫోన్ చేస్తే అలా ఫోన్ పెట్టేస్తావేంటి అని అంటుండడంతో, మీరు ఎన్నన్నా చెప్పండి అమ్మా, మా పైన నోటీసులు పంపించిందే కాకుండా ఇప్పుడు తనకి జ్వరం వస్తే నేను వెళ్ళాలా అని అంటుండడంతో, అలా మాట్లాడద్దు సింహాద్రి, తప్పకుండా వెళ్ళి ఆనందిని ఒకసారి చూసిరా, తను నీ గురించే ఈ విషయం గురించి బాధపడుతూ జ్వరం తెచ్చుకొని ఉంటుంది అని అంటుండడంతో, నాకేం చెప్పకండి అమ్మా అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పద్మమ్మ ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదని బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలోనే శశికాంత్ ఫోన్ కాల్ కట్ చేశాడు వాళ్ళ నాన్న అంటుండడంతో ఇక సునంద తను రాడండి అని అంటూ ఉంటుంది. దాంతో అదేంటి డాడీ వాళ్ళ కూతురికి జ్వరం వచ్చి తనని కలవరిస్తుందని రానని అలా ఎలా అని చెప్పారు అని అంటుండడంతో, అదే ఆనంది వాళ్ళ బస్తీకి అందుకని ఉంటుంది అని అంటుండడంతో ఆదిత్య, అయినా మనం చట్ట ప్రకారమే పంపించాం కదా డాడ్, ఇందులో తప్పేముంది అని అంటుండడంతో, తప్పు కాదు, ఇదంతా మీ అమ్మ కారణంగానే, నువ్వు చేసిన పని కారణంగానే కదా సునంద ఈ రోజులకి జ్వరం వచ్చింది. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడుతుంటే కూడా ఫోన్ కాల్ కట్ చేశారని అంటుండడంతో, నేనేం చేశానండి అని అంటుండడంతో, ఇంకేం చేయాలి, ఆనందికి తెలియకుండా ఆ పేపర్స్ పైన తన చేత సైన్ చేయించబట్టే కదా తన ఆ విషయం గురించి నిన్ను అడగలేక ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ తను జ్వరం తెచ్చుకుంది అని అంటుండడంతో, అయితే బాగుందే, ఎలాగైనా నేను ఆ స్థలాన్ని దక్కించుకొని అక్కడ పైపుల్ ఫ్యాక్టరీ కట్టాలి నా కొడుకు పేరు మీద అని చెప్పి అంటుంది. దాంతో ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, అయితే నోటీసులు పంపించింది ఆనంది కదా, తనది చదవకుండానే సైన్ చేసింది అని అంటుండడంతో శశికాంత్, అవును ఆదిత్య, మీ అమ్మే తనని చదవనివ్వకుండా సైన్ చేయించుకుందని చెప్పి అంటాడు. దాంతో ఆదిత్య, చాలా పెద్ద తప్పు చేశాం మమ్మీ, ఆనంది చదివే పెట్టుంటే బాగుండేది, తనని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటుండడంతో, నీకోసమే కదా నన్ను ఆ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటుంది అని చెప్పి అంటుంది. దాంతో ఏది ఏమైనా నువ్వు ఆనందికి తెలిసి ఈ పని చేసి ఉండాల్సింది అని చెప్పి అంటాడు. దాంతో అందరూ నన్నే తప్పు పెట్టండి అని సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య, డాడ్ నేను ఆనంది దగ్గరే ఉండి తనని చూసుకుంటూ ఉంటాను, ఏమన్నా అవసరమైతే పిలుస్తానని చెప్పడంతో సరేనని ఇక శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది పక్కనే కూర్చొని, ఆదిత్య, ఆనంది నువ్వు తొందరగా కోలుకో ఆనంది, నువ్వు కళ్ళు తెరువు, ఒక్కసారి నా వైపు చూడు ఆనంది, నాతో మాట్లాడు, నువ్వు అలా ఉలుకు పలుకు లేకుండా స్పృహ లేకుండా అలా పడుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆనంది, మా అమ్మ చేసిన పనికి నా తరపున సారీ చెప్తున్నాను, అయినా నేను కూడా నిన్న నీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, లాజిక్గా మాట్లాడి నీ మనసుని భర్తగా నేను కూడా బాధ పెట్టాను, అందుకోసమే నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ జ్వరం తెచ్చుకొని ఉంటావు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక శివయ్య అంటే ఆనందికి నమ్మకం కాబట్టి శివయ్య విభూది ఇక అక్కడే బెడ్రూమ్లో ఒక చోటు ఉండడంతో ఇక ఆదిత్య అయితే, నేను ఎప్పుడు నా కోసం నిన్నేం కోరుకోలేదు, ఈరోజు నిన్ను నమ్మే ఆనంది చూసావు కదా జ్వరంతో ఎలా బాధపడుతుందో స్వామి, నువ్వే తనకి ఎలాగైనా జ్వరం తగ్గించాలని ఆ శివయ్య విభూతిని ఆనంది నుదిటిన పెట్టి తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక అలాగే చిట్టితో కూడా, చూడరా చిట్టి, మీ అక్క ఎలా పడిందో ఉలుకు పలుకు లేకుండా,
నువ్వన్న పిలువరా, మీ అక్కని పిలువరా, ఒక్కసారి లేవమని చెప్పరా అని బాధపడుతూ ఉంటాడు. దాంతో ఇక ఆనందికి ఆ విభూది పెట్టిన కాసేపటికి కొద్దిగా స్పృహలోకి అయితే వస్తూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య ఆనంది ఆనంది అని అంటుంటాడు. దాంతో ఆనంది ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నీకు ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా అని అడుగుతుండడంతో నాకు బాగానే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అమ్మయ్య ముందు నువ్వు ఈ జ్యూస్ తాగానంది, చాలా నీరసంగా ఉన్నావని చెప్పి ఇక జ్యూస్ పక్కనే గ్లాస్ ఉంటుంది, జ్యూస్ గ్లాస్ అది తాపిస్తూ ఆనంది నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, జరిగింది మొత్తం నాకు తెలిసింది, ఆ బస్తీ విషయంలో నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు మాత్రం ఇలా బాధపడద్దు ఆనంది, నువ్వు ఇలా బాధపడితే ఇలా జ్వరం తెచ్చుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆనంది అని చెప్పి ఇక ఆనందితో చెప్తూ ఉంటే ఆ మాటలకి ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య నేను ఎలాగైనా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్తీని ఖాళీ చేయకుండా ఆ బస్తీ వాళ్ళకే ఇచ్చేటట్టు చేయాలి, మామ్ని ఎలాగైనా ఒప్పించాలని మనసులో అయితే నిర్ణయించుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.